హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వెడ్నెస్డే వ్లాగ్ అనమాట. సో ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం కోసం అనేసి మార్నింగే లేచాను. ఇంకా రైస్ పెట్టేసాను ఒక స్టవ్ మీద. సో ఇంకొక వైపు ఏంటి అంటే గ్లాస్లోని రోజు హాట్ వాటర్ తాగుతున్నాను కదా మార్నింగ్ లేచిన వెంటనే. ఇంక ఈసారి ఏం చేస్తున్నానంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. కాసేపు ఉన్న తర్వాత వాటర్ అయితే తాగేస్తున్నాము. ఇంకా ఐషు కూడా తాగుతుంది. నేను కొంచెం ఐషు కొంచెం తాగుతున్నాం అనమాట. ఇంక ఇవాళ కర్రీ అయితే బెండకాయ పులుసు చేద్దామని చెప్పేసి చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బియ్యం రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట. అందుకే నూకని ఫస్ట్ వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల నూక పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట. ఉప్మా బాగుంటుంది టేస్ట్. సో పిల్లలు ఇద్దరి కోసమే కర్రీ, అందుకే కొంచెమే చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో కర్రీ చేస్తాను. ఈరోజు అమ్మ డాడీ వచ్చారు మా ఇంటికి. అసలు యాక్చువల్గా వచ్చేటప్పుడు అదంతా వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే అమ్మ ఫుల్ టైర్డ్ అయిపోయి ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చింది ట్రైన్లో కాదు బస్లోని. సో ఇంకా బస్ జర్నీ అయితే అమ్మకు అస్సలు పడదు. నైట్ అయితే ఒక 15 దాకా వామిటింగ్స్ అయితే అయిపోయినాయి అంట. చాలా నీరసపడిపోయి వచ్చిందనమాట. అసలు వీడియో తీయడానికి కాదు కదా, ఇంకేం లేదు, వచ్చిన వెంటనే బ్రష్ చేసుకుని కొంచెం టీ తాగేసి ఇంకా పడుకుని పోయింది. అంత వీక్ అయిపోయింది. నిన్న మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ముందు రోజు మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఏం తినకుండానే ఎక్కిందంట. ఎలాగో బస్ జర్నీ పడదని చెప్పేసి. అయినా కూడా జస్ట్ వాటర్ తాగుతారు కదా అప్పుడప్పుడు, వాటర్ అంతా బయటకు వచ్చేసి ఒక 15 పైగా టైమ్స్ వామిటింగ్స్ అయిపోయినాయి అంట. సో చాలా నీరసపడిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే పడుకుని పోయింది కాసేపు. ఇంకా ఐషున్ అయితే స్కూల్కి రెడీ అయిపోయింది. సో ఇంకా బస్సు ఎక్కించడానికి తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారో ఇంకా అవన్నీ అయితే వీడియో తీసుకుంటున్నాను. చాలానే తీసుకొచ్చారనమాట. మొన్న అన్న వచ్చేటప్పుడు చాలా పంపించారు, మళ్ళీ తీసుకుని వచ్చారు. ఫస్ట్ రెడ్ బౌల్లో చూపించాను కదా, అది ఏంటి అంటే బాగా ఎండబెట్టేసిన చింత చిగురు ఉంటుంది కదా అదనమాట. సో అది కొంచెం ఉందని చెప్పేసి అది తీసుకొచ్చింది. ఇంక ఈ ఫ్రెష్ వంకాయలు, గుత్తి వంకాయకి అయితే భలేగా ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట వంకాయలు, చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే మనకి ఇలాంటి వంకాయలు అస్సలు దొరకవు. ఇంకా మా చిన్నోడి కోసం ఇది బూందీ తీసుకొచ్చిందనమాట. మా చిన్నోడు బూందీ ఇష్టంగా తింటాడు కదా, బయట నుంచి తీసుకొచ్చింది. సో అందుకని బూందీ చేసిందంటే ఇంకా నా కోసం ఎండు చేపలు మంచిగా నీట్గా ముక్కలు కట్ చేయించేసి తీసుకొచ్చింది. ఇది వచ్చేసి కొత్త ఆవకాయ, కారం ఆవకాయ అనమాట. భలేగా ఉంది టేస్ట్. ఇది వచ్చేసి చెరుకు పాకం ఉంటుంది కదా, మనం రొట్టెల్లోని ఇడ్లీలోని తినడానికి బాగుంటుంది. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 ఆర్టోస్, మా హస్బెండ్ ఫేవరెట్ అనమాట ఆర్టోస్. సో అందుకే ఎవరు వచ్చినా కానీ ఆర్టోస్ అయితే తీసుకొస్తారు. ఇంకా మా ఇష్యూ కోసం మేము గోరింటాకు, తర్వాత కోవాలు కూడా చేసిందనమాట మా ఇష్యూకి మళ్ళీని. ఇది చింత చిగురు అని చెప్పాను కదా, కొంచెం కంద. ఈ వంకాయల కిందన దొండకాయలు ఉన్నాయి. 1 కేజీ బెల్లం కూడా తీసుకొచ్చింది. వద్దమ్మా ఇక్కడ ఉంది బెల్లం అని చెప్పినా కూడా తీసుకొచ్చిందనమాట. ఇంక ఇవేంటి అంటే మా ఇష్యూ కోసం సిల్వర్ చైన్స్ అనమాట. మేము రీసెంట్గా అంటే మా చిన్నోడు బర్త్డే టైంకి ధర్మస్థల అది వెళ్ళాం కదా, మా అన్న కూడా వచ్చాడు. అప్పుడు ఏంటి అంటే అక్కడ ఈ సిల్వర్ కలర్లో ఉన్న మెటల్తో ఉన్న చైన్స్ అయితే ఐషు తీసుకుపోయింది. కాకపోతే మా ఐషుకి ఆ మెటల్ పడదనమాట, ర్యాషెస్ వచ్చేస్తాయి. షిరిడి వెళ్ళినప్పుడు తీసుకుని వేసుకుంది మెటల్ చైను, వెంటనే ర్యాషెస్ వచ్చినాయి అనమాట. ఇంకా బ్యాంగిల్స్ కూడా వేసుకుంటే చేతులు కూడా ర్యాషెస్ వచ్చేసినాయి. సో ఇంకా మెటల్ పడదని వద్దని చెప్పాను. ఇంకా మా అన్న ఏంటి అంటే నేను తీసిస్తాను, నీకు సిల్వర్ చైన్ తీసిస్తాను, ఈ మెటల్ వద్దని చెప్పేసి అన్నాడు. ఇంకా అదైతే గుర్తుపెట్టుకొని ఒక 2 చైన్స్ అయితే పంపించాడు అనమాట. ఒకటి చిన్నోడికి, ఒకటి పెద్దోడికి అని చెప్పేసి. మా చిన్నోడు ఎలాగో వేసుకోడు కానీ మా ఐషుకి అయితే 2 చైన్లు భలేగా నచ్చేసినాయి. ఇంకా మా ఐషు చైన్కి అయితే బాబాగారు లాకెట్ కూడా ఉంది, చాలా బాగా నచ్చినాయి అనమాట మా ఐషుకి. మెటల్ అయితే ప్రాబ్లం కానీ సిల్వర్తో ఏ ప్రాబ్లం ఉండదు కదా. మా ఐషుకి అయితే చాలా బాగా నచ్చినాయి. దట్టు మా ఐషుకి ఇలా ఈ కలర్లో సిల్వర్ కలర్లో ఉండే చైన్సే కావాలంట, సన్నగా ఉండేవి. సో మా అన్న పంపించిన 2 చైన్లు కూడా సన్నగా బాగున్నాయి అన్నమాట. ఇంకా అమ్మ డాడీ వచ్చేటప్పుడు నాటుకోడిని మంచిగా ముక్కలు కట్ చేయించేసి ఉడకబెట్టి తీసుకొచ్చారనమాట. సో ఈరోజు కర్రీ అయితే మార్నింగ్ పిల్లలకి బెండకాయ పులుసు చేసి పెట్టేశాను కదా, ఇంకా ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకో కర్రీ వండుతానని చెప్పాను. సో ఇదే అనమాట. అది ఎంత టేస్టీగా ఉందంటే పాపం అమ్మకి ఓపిక లేకపోయినా కూడా ఏదో ఒకలాగా ఓపిక తెచ్చుకుని కర్రీ చేసేసి వెళ్ళి మళ్ళీ పడుకుని పోయింది. ఇంకా నాటుకోడి కర్రీ కాబట్టి ఈవినింగ్ గార్లి కోసమని పప్పు నానబెట్టాను, ఇంకొకటేమో ఇడ్లీ కోసమని నానబెట్టాను అనమాట. కర్రీ కోసం కావాల్సినవన్నీ కట్ చేశాను. అమ్మ వచ్చి కర్రీ కుక్ చేసి వెళ్ళిపోయి పడుకుంది. ఇంకా మిగిలిన పనులన్నీ నేను చేసేసుకున్నాను. ఇంకా ఆయనకి మా డాడీకి భోజనం పెట్టేశాను అనమాట. ఇంకా నేను అమ్మ కలిసి తింటున్నాము ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఆవకాయ టేస్ట్ చేస్తున్నాను, కొత్త ఆవకాయ అనమాట. అది కూడా కారం ఆవకాయ, భలే టేస్టీగా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఆవకాయ. సో అందుకే ఫస్ట్ ఆవకాయతో అయితే తింటున్నాను. చాలా రోజులు అయిపోయింది ఇలా కొత్త ఆవకాయ తిని. అందులోని కారం ఆవకాయ కదా, మేము రీసెంట్గా చిన్న చిన్న ముక్కలతో చేసుకున్నాం కానీ అది తీపావకాయ అనమాట. సో ఈ కారం ఆవకాయ అయితే సూపర్ ఉంది. ఇంక ఇక్కడ క్లైమేట్కి మా డాడీ బ్లాంకెట్ కప్పుకొని కూర్చున్నారు, ఎందుకంటే అంత చల్లగా ఉందన్నమాట. చాలా చలేసేస్తుంది, ఇక్కడ గాలి వచ్చేస్తుంది విపరీతంగానే. మాకేమో ఎండలు కాస్తున్నాయి, ఇక్కడ చాలా చలేస్తుందని చెప్పేసి బ్లాంకెట్స్ కప్పుకొని కూర్చున్నారనమాట. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు పనసకాయలు అవన్నీ తీసుకొచ్చారు కదా, సో అవన్నీ అయితే నీట్గా
కట్ చేస్తారు డాడీ. వాటన్నింటినీ కవర్స్లో వేసుకుని కిందన సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దామని చెప్పేసి పట్టుకుని వెళ్తున్నాను అనమాట. ఐషు వచ్చే టైం కూడా అయిపోతుంది. సో ఐషుని కూడా పిక్ చేసుకుని వచ్చేస్తాను. ఇంకా అమ్మకి కొంచెం ఏదోలాగా లేపి భోజనం పెట్టి ఒక ట్యాబ్లెట్ అయితే వేసుకుందాం అనమాట. కొంచెం సెటరేట్ అయ్యింది. అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చినా మేము అక్కడికి వెళ్ళినా కానీ అమ్మ చేసే ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే పాకం గారెలు అనమాట. మా ఐషుకి వాళ్ళ డాడీకి ఇద్దరికి చాలా ఇష్టము. ఇంకా మా చిన్నోడైతే అంతగా తింటూ పాకం గారెలు అసలు. సో వీళ్ళిద్దరికి చాలా ఇష్టము. ఫస్ట్నే ఇదే చేస్తుంది అనమాట పాకం గారెలే. ఇంకా నేనైతే పప్పులు అవన్నీ నీట్గా క్లీన్ చేసి ఇంకా గ్రైండర్లో వేసేసాను. అమ్మ అయితే మళ్ళీ కొంచెం ఓపిక తెచ్చుకుని మళ్ళీ గారెలు అయితే వేసేస్తుంది. పప్పు నానబెట్టేశాను కదా, సో అందుకనే. ఎందుకంటే ఇవాళ నాటుకోడి కర్రీ కదా, సో గారెలు కాంబినేషన్స్తో బాగుంటుందని చెప్పేసి నేను ఐషుని పిక్ చేసుకుని వచ్చేసాను. సో ఈరోజు మా ఐషు అయితే ట్యూషన్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే అమ్మ డాడీకి వచ్చారు కదా, నాకు వర్క్ ఏం లేదని చెప్పేసి మానేసింది. అసలు యాక్చువల్గా హిందీ ఒక సబ్జెక్ట్కి వెళ్తుంది అనమాట ఐషు. సో హిందీకి సంబంధించిన వర్క్ ఏం లేదు, ఇంకా రేపటి నుంచి వెళ్తానని మానేసింది. మా చిన్నోడైతే ఇంకా వెళ్తున్నాడు అనమాట. నేనే డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్తున్నాను. అసలు యాక్చువల్గా మా చిన్నోడు కూడా మానేస్తానంటాడేమో, అక్క వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళను, అమ్మమ్మ వాళ్ళు వచ్చారు కదా అంటాడేమో అనుకున్నాను. కానీ లేదు, అక్క వెళ్ళకపోయినా నేను వెళ్ళిపోతాను ట్యూషన్కి అన్నాడనమాట. సో అందుకే ఇంకా నేనే తీసుకుని వెళ్తున్నాను, డ్రాప్ చేసి వచ్చేద్దామని చెప్పేసి. ఇంక ఇంటికి వచ్చేటప్పటికైతే మొత్తం పాకం గారెలు మామూలు గారెలు అన్నీ అయితే ప్రిపేర్ అయిపోయినాయి అనమాట. ఈరోజు ఇంకా చాలా వీడియో తీద్దామనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే అమ్మ చాలా వీక్ అయిపోయింది కదా, సో అందుకని ఇంకా వీడియో మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.